నా వైపు నుంచి మీ ఇద్దరికి యానివర్సరీ గిఫ్ట్. ఏ స్టార్ ఫర్ మై స్టార్. ఓ యా. ఏంటిది? మీ ఇద్దరు భూ ప్రపంచం మీద ఉన్నా లేకపోయినా జీవితాంతం ఆ స్టార్ అలా వెలుగుతూ ఉంటుంది. అమర్ తేజు అనేది గెలాక్సీలో ఒక స్టార్ కొన్నాం అనమాట. అమ్మ పక్కన ఉండగానే కానీ మాట్లాడు. మీరు ఓడ్చుకుంటాను అంటే చెప్పండి, నేను కూడా ఓడ్చుకుంటాను. ఏది మర్చిపోయినా ఒకటి మర్చిపోను. నడి రోడ్లో నించోబెట్టారు కదా నన్ను తీసుకెళ్ళిపోయి, నా కుటుంబాన్ని నన్ను నడి రోడ్లో నించున్నాను. నన్ను ఏదైనా అనండి, నన్ను ఏదైనా చేయండి, నేను ఎక్కడికైనా వస్తా. మీకు దమ్ముంటే నన్ను పిలవండి, నేను వస్తా. ఫ్యామిలీ సొత్తు. తిట్టే మీకు దమ్ముంటే తిట్టండి. హలో, వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. సో ఫైనల్గా అమర్ అయితే బయటకు వచ్చాడు. సో ఈరోజు టాస్క్ ఏంటంటే డార్లింగ్, నేను ఒక ఫ్రెండ్ లాగో నువ్వు నాకు తెలుసు అన్నట్టుగా నేను ఇంటర్వ్యూ చేయదలుచుకోలేదు. బికాస్ నేను నువ్వు లోపల ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి నేను ఇక్కడ డిఫెండ్ చేసుకుంటూ వచ్చాను. అమర్ ఎందుకు చేశాడు అని ఒక క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చాను అనమాట. సో అది నిజమా కాదనే క్లారిటీ నీ మాటల్లో విందాం అనుకుంటున్నాను. సో బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ముందు ఆ తేజు అయితే నేను బిగ్ బాస్లో పంపించడానికి ఇష్టపడలేదు. బట్ నువ్వు ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ అంటూ ఉన్నావు. సో ఏ ఎయిమ్తో అయితే వెళ్ళావో ఆ ఎయిమ్ నీకు ఫుల్ఫిల్ అయిందా లేదా? అయ్యింది మొత్తం టోటల్గా. సో రన్నర్ అవ్వాలనుకుని వెళ్ళావా, విన్నర్ అవ్వాలనుకుని వెళ్ళావా? విన్నర్ అవ్వాలనే అనుకునే వెళ్ళాను, కానీ విన్నరు రవితేజ గారి వల్ల అయ్యాను. ఓకే, చాలు. ఓకే. గేమ్ పరంగా వస్తే ఫస్ట్ వీక్ అంతా అర్థం చేసుకుంటే సైలెంట్గా ఉన్నానులే అనుకున్నాను నేను. బట్ సెకండ్ వీక్ కూడా నువ్వు అలాగే సైలెంట్గా ఉన్నావు. స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టేస్తావు, నీ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఇదంతా ఇస్తావు అనుకున్నాను అనమాట. బట్ సెకండ్ వీక్ వచ్చేసరికి ఫుల్ డంబ్ అయిపోయి ఏం జరుగుతుందో అర్థం కాలేదా గేమ్ అనుకున్నా. ఎందుకు ఆ 2 వీక్స్ నువ్వు మ్యూట్ మోడ్లో ఉన్నావు? సీరియల్లో హీరో హీరోయిన్ ఉంటారు, విలన్ ఉంటాడు. ప్రస్తుతానికి ఆడ కొంతమంది హీరో హీరోయిన్స్ జరుగుతూ ఉంది. నేను కొంచెం సైడ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్గా కొంచెం నిలిచిపోయాను. మనకి స్కోప్ రాలే. ఒక్కసారి స్కోప్ అందుకున్న తర్వాత విలన్ ముందుకు వచ్చారు, మిగిలిన వాళ్ళందరూ పక్కకి వెళ్ళారు. అది నేను అర్థం చేసుకొని ఓ పెద్ద పొడి చేసేది కాకపోయినా మెంటాలిటీలు అన్నిటినీ అర్థం చేసుకొని ఓకే, ఎవరితో ఎలా మాట్లాడితే ఎలా మింగిల్ అయితే బాగుంటుంది, ఆటప్పుడు ఎలా ఉండాలి, ఇవన్నీ కొంచెం అబ్జర్వేషన్స్ చేసుకొని అక్కడ దాకా వచ్చా. బట్ అప్పుడు కూడా నేను ఆడలేదు అనుకొని అయితే లేను. కొన్ని దానిలో ఓకే నేను గివప్ ఇచ్చిన, కొన్ని ట్రై చేశాను, వర్కౌట్ కాలే. కానీ ట్రై చేసే విధానాన్ని మార్చాను తప్ప ట్రై చేయడం మాత్రం మానలేదు. అండ్ ఇప్పుడు ఏదైతే అన్నావో 2 వీక్స్ తర్వాత విలన్ బయటకు వచ్చాడు అనేది, ఆ విలన్ బయట నుంచి ఏదైతే నువ్వు రైతు బిడ్డ అనే టాపిక్ తీసుకున్నావో ఆ టాపిక్ దగ్గర అసలు నువ్వేం చెప్పాలనుకున్నావు, అది ఎలా కన్వే అయింది? దాని ముందు కూడా వీడు ఒక ఆటో డ్రైవర్, ఒక లారీ డ్రైవర్, షాపులు పెట్టుకున్న వాళ్ళు, కిరాణా షాప్, చాలామంది చిన్నవాళ్ళు మిడిల్ క్లాస్లో ఉంటారు. అంటే వీళ్ళనేదే కాదు, అలా చదువుకున్న వాళ్ళ గురించి చెప్పబోయే క్రమంలో నేను బీటెక్ అనేది చెప్పింది నా గురించి. నేను సినిమా ఇండస్ట్రీకి రావాలి అనుకొని నేనేం చేయలేకపోయాను, ఎలాంటి పనులు చేశాను, ఎలా జాబ్ చేశాను, ఏం చేశాను, నా పక్కన ఉండే వాళ్ళు ఏమైపోయారు అనేది నాకు ఆ రోజు తలుక్కుమని నేను చెప్పాను. అంతే తప్ప ఇది పర్టికులర్ ఒక వర్గాన్ని ఒకరిని టార్గెట్ చేసి వీళ్ళిది అని చెప్పడానికి కాదు. ఇలాగ కూడా ఉంటారు. దర్ ఆర్ సో మెనీ పెయిన్ఫుల్ పీపుల్ ఆర్ దేర్. తినడానికి తిండున్నా, తినడానికి బండి ఉన్నా, వేసుకోవడానికి బట్ట ఉన్నా, చేయడానికి కరెక్ట్ పని లేక చాలామంది ఉన్నారు. కొంతమంది చదువుకోవడానికి డబ్బు లేదు, చదివిన చదువుకి జాబు చేస్తూ ఆ జాబులో వచ్చే శాలరీ సరిపోదు, ఇంట్లో పంపిస్తే కానీ గడవని రోజులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని నా ఇంటెన్షన్. ఓకే, కానీ మాకు అనిపించింది ఏంటంటే ఎపిసోడ్లో అందరిది ఎక్స్ప్రెషన్స్ తీసుకొని నువ్వు క్యారీ చేసావు, దానివల్ల నువ్వు బరస్ట్ అవుట్ అయ్యావు అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. అప్పటి వరకు నీకు ఇంటర్నల్గా ఏదైనా ఉండొచ్చు, బట్ అంతకుముందు మిగతా వాళ్ళందరినీ మాట్లాడి తీసుకొని నువ్వు నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్లో నువ్వు ఇంకా ఎక్కువ బరస్ట్ అవుట్ అయ్యావని అనిపించింది. గౌతమ్ ఒక క్వశ్చన్ చేసినప్పుడు నేను వాళ్ళకి ఇస్తాను అన్నప్పుడు వాళ్ళకే ఎందుకు ఇస్తావు, వీళ్ళు కూడా ఉన్నారు కదా అనేది నా ఇంటెన్షన్. వీళ్ళకి కూడా ఇవ్వచ్చు, లేని వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు, లేని వాళ్ళు వీళ్ళల్లో కూడా ఉంటారు కదా, ఇవ్వచ్చు కదా అనేది నా పాయింట్. దాన్ని కాస్త ఇలా తిప్పారు.
ఓకే. అంతే. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు బ్యాచెస్ అనే విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళిన తర్వాత చాలామంది గ్రూప్ గేమ్ ఆడతారు, ఇండివిజువల్ ఆడతారు, బ్యాచ్ గేమ్ ఆడతారు. బట్ స్పెసిఫిక్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళు గ్రూప్ అయి ఉండి కూడా నిన్ను గ్రూప్గా ఆడుతున్నావు, స్టార్ మా బ్యాచ్ అనే వర్డ్ ఉంది కదా, దాన్ని నువ్వు ఎలా డిఫెండ్ చేసుకున్నావు? ఈరోజు నాకు గుర్తింపు తెచ్చినది స్టార్మానే కదా. ఏం స్టార్మాలో కలిసి పనిచేసిన ఆర్టిస్టులు బిగ్ బాస్లో రాకూడదా? ముందు పరిచయం ఉంది కాబట్టి అక్కడ కూడా కలిసాము, తప్పేముంది అందులో? కానీ ఎంత కలిసినా ఎవరిది గేమ్ వరకు వచ్చేసరికి ఎవరిది వాడే ఆడుతున్నాడు కదా, అది అందరూ చూశారు కదా. స్టార్ మా గ్రూపు సరే, స్టార్ మా గ్రూప్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? ఏం నష్టపోయారు? ఎవ్వరు ఏమీ నష్టపోలేదు. మీరెందుకు ఆపోజిట్లో సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు గ్రూప్ కదనే స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయారు లోపల? ఇప్పుడు అందరు అక్కడ ఏం భయపడతారంటే, నేను చెప్తాను చూడు, అందరి మనసులో ఉండదు, ఎవరిని కదిపినా ఇదే మాట చెప్తారు. ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా ఒక నెగిటివ్ మాట్లాడాలంటే భయం. ఎందుకు చెప్పను, పేర్లు చెప్పాను, కొంతమంది నన్ను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. భయం ఎందుకు తెలుసా? వద్దరు వీడు నామినేషన్ చేస్తాడు, అమ్మో నేను మాట్లాడినమ్మా ఏదైనా మాట్లాడ నామినేషన్ వస్తుంది, ఈ భయం ఉంది. ఆ భయం నీకు నాకు కూడా ఉంటే అందుకే స్టార్టింగ్లో ఎందుకు వచ్చింది గోల్లే, రేపొద్దున ఏదో వీలేదో అంటారులే అని చెప్పి ఇంకెన్ని రోజులైనా ఓడ్చుకుంటావు. అందుకే నేను ఓడ్చుకోలేకపోయాను. వేసుకుంటే వేసుకోపో, నేను చెప్పాలనుకుంటే నేను చెప్పేస్తాను, నేను అనాల్సింది అనేస్తాను, నాకు అనిపించింది చెప్తా అని నేను ఇంక తర్వాత మైండ్ మార్చుకున్నాను. అనుకొని టార్గెట్ చేయని ఏముంది గ్రూప్ అనుకొని. అండ్ ఇంకొకటి నాకు స్ట్రాంగ్గా అనిపించింది, నువ్వు బయట నేను చూస్తా 1-2 సార్లు ఒక మనిషి నిన్ను అదే పాయింట్ మీద హైలైట్ చేస్తుంటే నువ్వు హైపర్ అయిపోతావు జనరల్లీ. అలాంటిది శివాజీ అన్నకి నీకు మధ్య ఏదైతే టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఉందో, నిజంగా మేము కూడా బయట ఎంజాయ్ చేసాం, మీ ఇద్దరి మధ్య బాండింగ్ని ఎంజాయ్ చేసాం. బట్ కొన్ని వర్డ్స్ నువ్వు విని కూడా దాన్ని నువ్వు స్ట్రాంగ్గా వద్దు, నేను ఇది కాదు, నేను ఎందుకు పడుతున్నాననే ఫీలింగ్ నీకు రాలేదా? ఏమో తెలియదు, ఆయన పెద్దరికానికో లేకపోతే ఆయన చేసిన సినిమాల వల్ల, ఒక ఆర్టిస్ట్ రెస్పెక్ట్ వల్ల నేను ఏం అనలేకపోయాను. ఇంకా అలా అనుకుంటూ పోతే అంటూనే ఉండాలని చెప్పి నేను ఇంకేం అనదలుచుకోలేదు. నేను స్పోర్టివ్గానే తీసుకున్నాను. అదే బాధ నాకు ఏ రోజు అనిపించలేదు. 2-3 సార్లు తప్ప ఫోన్ అట్లానే నాతో సరదాగా మాట్లాడుతున్నాడులే అనుకున్నాను. నాతో మాట్లాడు కదా ఎక్కువ, సరిగ్గా వాళ్ళతోనే ఉంటాడు అన్న. అలానా సరే నాతో మాట్లాడుతున్నాడులే సరదాగా, ఫోన్లో నన్ను కన్సిడర్ చేశారు ఇక్కడ ఉన్నానని చెప్పి అని అప్పుడు నాకు అనిపించిండేది. ఆ తర్వాత అది కాస్త మారి ఆయన నాతో చాలాసార్లు అన్నారు, ఎందుకో నాకు బాగా నచ్చావురా అని. నాకు ఆ మాట అంటే నేను ఇంకా అయిపోయింది, సరెండర్ అయిపోతాను. ఓకే. సో ఇందాక నేను తేజు ఇంటర్వ్యూలో నువ్వు మాట్లాడేటప్పుడు విన్నాను నీకు అయిన ప్రాబ్లమ్స్ గురించి, అది బ్రష్ కట్ చేయడం ఇదంతా కూడా. అంటే అది ఒక కాలేజ్లో ర్యాగింగ్ టైప్లో ఎందుకు నిన్ను ఒక్కనే టార్గెట్ చేశారు, నువ్వు అది ఎలా బేర్ చేస్తావు వాళ్ళు ఫీల్ అయ్యారు? రోజుకు ఒకటి జరుగుతూ ఉంటే పోనీ ఇది చెప్దామా అనుకుంటే దీన్ని పెద్ద హైలైట్ చేసి దీన్ని మళ్ళీ ఇంకొక లాగుతారేమో అని చెప్పి నేను నా స్పా బ్యాచ్లో కూడా నేను చెప్పుకోలేదు, అయ్యా ఇలా చేశారంట, ఇలా అయ్యిందంట అంటే. ఇంకోటి కెమెరాలలో బయట పడిపోద్ది ఇలా చేస్తే, కానీ ఇలా పడకుండా కూడా చేశారు అంటే నాకు ఎవరు చేశారో కూడా తెలీదు, చేసుకొని. ఓకే. అండ్ హోస్ట్ నాగార్జున గారు ప్రతిసారి వచ్చి ఫౌల్ గేమ్ గురించి నేను తిట్టినా కూడా కంటిన్యూస్గా నువ్వు ఫౌల్ గేమ్ ఆడావు. సో అంత అవసరం ఏమొచ్చింది నీకు? స్లామ్ గేమ్ నుంచి స్టార్ట్ అయింది, బడ్డీ టాస్క్ నుంచి నాకు ఫౌల్ గేమ్ స్టార్ట్ అయింది. సరే, బడ్డీ టాస్క్లో ఫస్ట్ ఎవరు గంట కొట్టింది? నేను కొట్టానా? నేను స్లామ్లో వెళ్తున్నాను, ఇంకొక టీత్ తేవడానికి నేను వెళ్తున్నాను, కొట్టేసింది మాస్టర్ కొట్టేశారు. ఇంకా మాస్టర్ కొట్టేశాక నేనేమనుకున్నాను, ఈ మధ్యలో ఎవరు కొట్టలేదు, టీంలో కరెక్ట్ పెట్టి నేను కొడితే కరెక్ట్ ఏమనుకుని నేను కూడా పెట్టి కొట్టాను, దాన్ని ఫౌల్ అన్నారు. సరే ఓకే, అది కూడా యాక్సెప్ట్. ఇప్పుడు ఆ ఫ్రూట్ నింజాలో కూడా గెలవాలి, ఈ వారమన్నా మంచి అనిపించుకోవాలి అనే బాధ తప్ప, నేనేదో మొత్తం చేసి పొడిసేసి నేను పెద్ద తోబని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. నాకు ఎంత వచ్చో అంతే ఆడతాను, నా 100% ఎంత పెట్టాలో అంతే పెడతాను, అంతకన్నా ఎక్కువ పెట్టలేను. ఆ వారం ఫౌలు, 7th వీక్ ఇది ఫ్లోట్ అండ్ సింక్లో నేను అదే చెప్పాను ఇందాక కూడా, 80 కెమెరాలు నన్ను చూస్తున్నాను సంగతి నేను మర్చిపోయి ఒకరిని అడిగాను అంటే నా బుర్ర అసలు ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా మీరే అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఆన్లో ఉన్న వ్యక్తికి 80 కెమెరాలు ఉన్నాయి, ఇది అడగకూడదురా పిచ్చోడా అనుకుంటారు. 80 కెమెరాలు ఉన్నాగా నేను అడిగానంటే ఇంక నేనెంత పెద్ద పిచ్చోని, ఎందుకు గేమ్లోకి మునిగిపోయింది, తెలియట్లేదు ఏం చేస్తున్నాను. ఇంకా లాస్ట్ 13 వారంలో అంటావా, అది ఎగ్జామ్లో మనకున్న దూరదృష్టి అలవాటుతో అది అలా జరిగిపోయింది. సో మొత్తం నేను ఆడినది 2 పెద్ద ఫాల్స్, ఒకటి ఓకే. ఈ మూడింటిని పట్టుకొని నేను ఈ 15 వారాలు ఏమీ ఆడలేదు, 15 వారాలు ఫౌల్ అన్నట్లు చెప్తున్నారు.
అది నీకు లోపల అనిపించింది. బయట మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ బిగ్ బాస్ 7 సీజన్స్లో అందరూ కలిసి చేసిన ఫౌల్స్ నువ్వు ఒక్కడవే B7లో చేసావు అనేది టాక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొక విషయం, నీ గేమ్ ఎప్పుడైతే చేంజ్ అయిందో 5th వీక్లో, అది బికాస్ ఆఫ్ అర్జున్ వచ్చి నీకు మొత్తం బయట ఏం జరుగుతుందో చెప్పడం వల్ల నీ గేమ్ చేంజ్ అయింది, అప్పటి నుంచి నువ్వు స్టార్ట్ అయ్యావు అనేది అయితే నా వరకు వచ్చిన కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా. అది ఎంతవరకు నిజం? అన్న వచ్చి నామినేషన్ పాయింట్స్లో నాకు చెప్పినప్పుడు నేను డిఫెండ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఒరే నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకో, నేను ఏం చెప్తున్నానో అర్థం చేసుకొని మారడానికి ట్రై చేయి, మారి చూపించు అన్నాడు నామినేషన్ అప్పుడు. నేను ఆ మాటల్ని నేను తీసుకున్నాను. ఓకే, అన్నకి ఇలా అనిపించిందా, బయట వాళ్ళకి అనిపించిందా అనుకోలేదు. నేను ఇష్టపడే అర్జున్ అన్నకి నా ఆట ఇలా అనిపించిందా, ఎందుకంటే నాతో కలిసి ఆడింది చాలా వరకు గేమ్స్ అన్ననే. బయట SMPL కానీ చూసావు కదా, SMPL కానీ డ్యాన్స్లో కానీ అన్న నాకు సమవుచ్చిగా ఎప్పుడు నించున్నాడు. వన్ డే బిగ్ బాస్ అప్పుడు కూడా ప్రతిదీ, ఓహో అన్నకు నచ్చలేదా, ఇలా అన్నాడా, ఓకే బయట కూడా అయితే బ్యాడ్ అయి ఉంటుంది, సో వద్దు. ఆ రోజు రాత్రి చాలా బాధపడినాను, కుంగిపోయాను. మరుసటి రోజు నుంచి నాకు తెలియకుండానే నేను కొద్దిగా నేనేం స్ట్రాటజీలు వేసుకొని ఈ ప్లాన్, గేమ్ని ఇలా ఆడాలి, ఇది ఇలా పెట్టుకోవాలి, ఈ రిమోట్ కంట్రోల్ బాక్క ఏంది లేదు, ఆ స్పాట్లో అనిపించింది చేసుకుంటా పోయా. కానీ నేను అడిగింది ఏంటంటే నామినేషన్స్లో నించో నేను అడిగిన పాయింట్ గురించి కాదు, నామినేషన్స్కి ముందు తను ఎంటర్ అవ్వగానే మొత్తం క్లియర్ కట్గా నీకు డీటెయిల్డ్గా ఏదైతే 5 మెంబర్స్ వచ్చి చెప్పారో నీకు ఇలా జరుగుతుంది, నీకు ఇది నెగిటివ్ ఉంది, ఇది పాజిటివ్ ఉందని కూర్చోబెట్టి నీకు మొత్తం స్టోరీ చెప్పాడు. చెప్పలేదు. కానీ బయట ఏంటంటే నీకు ఎలా ఆడాలి, ఏం జరుగుతుంది అనేది ఈ నామినేషన్స్లో పాయింట్లో కాకుండా బయట నేను కూర్చోబెట్టి మొత్తం చెప్పాడు. లేదు అన్న అస్సలు చెప్పడు, ఎప్పుడు చెప్పలేదు. అండ్ తర్వాత కూడా అన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను ఏదైనా ఉన్న సలహా అయినా ఏదైనా సరే నేను నామినేషన్లోనే చెప్తాను తప్ప వాడు ఫ్రెండ్ అయినా సరే పక్కన కూర్చోబెట్టి నేను చెప్పను అని క్లారిటీ చెప్పేశాడు. వచ్చిన తర్వాత సరదా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. తర్వాత పొద్దున్నే నామినేషన్ నాకు అప్పుడే చెప్పాడు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే స్టార్మా అనేది నీకు చాలా అంటే ఒక ప్రతిదీ నిన్నే హైలైట్ చేస్తూ ప్రతి ఆప్షన్ నీకే ఇస్తూ నీ వైపు స్టాండ్ తీసుకుంది అనేది అయితే బయట టాక్. నీకు హెల్ప్ అయ్యేలాగా ఎవ్రీథింగ్ ప్లాన్ చేశారనేది ఏ విధంగా తీసుకున్నారు నాకు ఒకసారి చూపించవా? అంటే నాగార్జున హోస్ట్ గారు వచ్చి మాట్లాడినప్పుడు కానీ, నాగార్జున గారు మాట్లాడినప్పుడు కానీ, అండ్ ప్రతి టాపిక్లో నిన్ను ఇన్వాల్వ్ చేసుకుంటూ అదంతా కూడా నిన్ను హైప్ చేయడానికి అనేది. మరి బయట నా గురించి ఉన్నవే కదా ఆయన నాకు చెప్పారు. అక్కడ నేను ఏదో ఒక విషయంలో ఇరుక్కుంటున్నాను కాబట్టి కదా చెప్పారు. దాంట్లో నన్ను హైలైట్ చేస్తే మరి కప్ ఈరోజు నాకే ఇవ్వాలి కదా, మరి నేనే విన్నర్ అవ్వాలి కదా. అందరూ సపోర్ట్ చేసుకుంటూ వస్తే మరి నేనే విన్నర్ అవ్వాలిగా. అంటే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన వాడిని అప్పుడు దాకా ఉంచారు. ఓట్లు పడుతున్నాయి, ఉన్నాను. అసలు 5th వీక్లో నేనే వెళ్ళిపోదాం అనుకున్నాను. సేవ్ అయినప్పుడు అనుకున్నా, ఎందుకు సేవ్ అయినానరా నేను, నాకు అర్థం కాలేదని చెప్పి అనుకున్నా. ఎందుకు రీజన్ అంటే నువ్వు ఎప్పుడు విన్నర్ నాకు నచ్చలేదు, విన్నర్ అవ్వాలను. కానీ లోపల ఉన్న సిచ్యువేషన్స్ బట్టి నాకు కొంతమందితో నాకు ఆ ర్యాపో నచ్చక, అలా టాంటింగ్ నాకు నచ్చక, నన్ను నీకు కొన్ని విషయాలు చెప్తా. కూర్చొని డైనింగ్లో ఉంటాం, తింటూ ఉంటాం, కొన్ని కనుసైగలు ఉంటాయి అన్నమాట. అంతే, నేను ఉన్నానంటే అక్కడ లేచి వెళ్ళిపోతారు. నేను వస్తున్నాను సరే వాళ్ళు లేచి పక్కన వెళ్ళి వేరే టేబుల్లో, అలా చాలామంది కొంతమంది చేశారు, చూశాను. ఏంటో అవి మళ్ళీ మాట్లాడరు. ఓకే నా బ్యాచ్ నేను మాట్లాడతానని అంటారు, నువ్వు వెళ్ళి మాడచ్చు కదా అంటారు. నేను వెళ్ళి మాట్లాడినా కానీ 2-3 నిమిషాలు మాట్లాడతారు, అసలు వెళ్ళిపోతారు. ఎందుకు? సరే అందుకే నాకున్న ఎవరిద్దరు ఉన్నారు, ప్రియాంక కానీ శోభా కానీ, వాళ్ళతోనే మాట్లాడుతున్నా, వాళ్ళతోనే ఉన్నా. గ్రూప్ అన్నారు అనుకో. ఓకే. అండ్ హెల్త్ కండిషన్ డార్లింగ్, నువ్వు వెళ్ళేటప్పుడు నేను హెల్త్ బాగాలేదు, లోపల నీకు ఏదైతే నాకు తెలిసిన విషయం ఇంటర్నల్గా నీకు ఫిట్స్ వచ్చిందా? ఫిట్స్ కాదు, అది బిగుసుకుపోవడం అంటారు. నాకు కోపం వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా నాకు లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చేస్తుంది కంప్లీట్గా. ఈ లెఫ్ట్ పార్ట్ ఎక్కువ పెయిన్ వస్తుంది. సో ఎక్కువసేపు బిగబెట్టేసరికి, ఎక్కువసేపు తల బాధేసుకునేసరికి కొట్టుకున్నాను, స్లాప్ చేసుకున్నాను చాలా గట్టిగా తనుకున్నాను. అదంతా ఎపిసోడ్లో రాలేదు కాబట్టి తెలియదు మాకు. రాలేదా? అసలు రాలేదా? కన్నీళ్ళ టాస్క్ అనేది కరెక్ట్గా 1 minute టెలికాస్ట్ కూడా అవ్వలేదు, డైరెక్ట్గా రిజల్ట్ చూపించారనమాట. దాని తర్వాత తెలిసింది నాకు నువ్వు ఫిట్స్ వచ్చి నువ్వు హెల్త్ డాక్టర్ రూమ్లో ఉన్నావు. ఈ లెఫ్ట్ సైడ్ అనేది ఏంటంటే బిగుసుకుపోయింది. నరాలు మనం ఎప్పుడైతే బిగిస్తామో లాక్ అయిపోతుంది. సో అలాగా లెఫ్ట్ హ్యాండ్
లెగ్ ఇక్కడ మన ఫ్రంట్ టో దగ్గర ఈ మొత్తం ఈ సైడ్ పార్ట్ అంతా పట్టేసి లాగింది, బాగా లాగింది. అది నాకు సడన్గా స్ట్రోక్ లాగా వచ్చింది. అది నాకు ఇప్పుడు కాదు, 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చింది. అది ఒకసారి రిపీట్ అయింది, తర్వాత రిపీట్ అవ్వలేదు. ఆ రోజు ఎక్కువ అవ్వడంతో వచ్చింది. తర్వాత కామ్ డౌన్ అయ్యాను కొన్ని విషయాల్లో. హౌస్లోకి వెళ్ళేటప్పుడు నీకు కొంతమంది తెలుసు ఎవరు కంటెస్టెంట్లు వెళ్తున్నారు ఏంటి అని చెప్పేసి, నువ్వు ఆల్రెడీ మాట్లాడుకొని లోపలికి వెళ్ళి వాళ్ళతోనే అనుకున్నట్టుగా గేమ్ ఆడావా, లేకపోతే అది వర్కౌట్ అవ్వలేదా నీకు? అదే నరేష్, గేమ్ ఆడితే ఆడానంటారు, ఆడలేకపోతే ఆడలేదంటారు, వీడియో ఆడారని చెప్తున్నారు. మరి నిజంగా అంత కలుపుకొని పోయింటే మరి అంటే నీకు ఆల్రెడీ ప్రియాంక అండ్ శోభ వస్తున్నారని తెలిసి వాళ్ళతో నువ్వు మాట్లాడుకొని ఫిక్స్డ్గా వెళ్ళి గేమ్ ఆడావు. నీ ఎమోషన్స్ అన్నీ కూడా రాంగ్, ఏడ్చేది కానీ ఇదంతా కూడా రాంగ్. నువ్వు అక్కడికి వెళ్ళి యాక్ట్ చేసావు, ఏదైతే మన బాల్స్ దాంట్లో అదంతా కూడా యాక్టింగ్. అండ్ లెటర్ వచ్చినప్పుడు కూడా ఏడుపు అనేది నీ కళ్ళెమ్మ నీళ్ళు రాలేకుండా మొత్తం యాక్ట్ చేసావు అనేది. వాళ్ళ కోసం నేను యాక్టింగ్ చేశాను అనే దానికి ఇది ఇలా కన్వే అయింది. సో లెటర్ గురించి నేను మాట్లాడితే చెప్తా, ఓకే మీకు అంతగా ఏడ్చాల్సిన అవసరం లేదేమో, కంట్లో నీళ్ళు రాలేదేమో అని. బట్ పెయిన్ ఈజ్ ఎ పెయిన్. నేను వెళ్ళిపోవాలనుకున్నాను ఆ టైంకి, నాకు ఆ బాధ అనిపించింది, నాకు రియాక్షన్ అలా వచ్చింది, హెవీగా బాధ వచ్చింది, గుండె బద్దలేసిపోయింది. ఆల్మోస్ట్ నా క్యాప్టెన్సీ పోతుంది, నేను అవ్వాలి అనుకొని కసిగా ఆడినాను, ఏడ్చాను. ఏం మీకు కంట్లో నీళ్ళు వస్తేనే ఏడుపా? ఓహో, అలా అయితే ఇప్పుడు ప్రతిసారి కంట్లో నీళ్ళు పెట్టుకుంటేనే ఏడుపు అంటే, మనం బాధగా పక్కన కూర్చున్నా, బాధగా కొద్దిగా లోపల మర్మరింగ్ చేస్తూ ఏడుస్తున్నా కానీ అది బాధ కాదు. బాధని వ్యక్తపరిచేది చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో సిచ్యువేషన్లో అది మన వరకు వచ్చే వరకు ఎవరికీ అర్థం కాదు. ఈరోజు ఎవరైతే అన్నారో అది వాళ్ళ వరకు ఏదో ఒక రోజు వస్తుంది కదా, ఆ రోజు వాళ్ళకే అర్థమవుతుంది. ఓకే, నువ్వు లోపలికి వెళ్ళిన తర్వాత ముందు 5గురిని వదిలేద్దాం, తర్వాత టాప్ 10లో ఉన్నప్పుడు నువ్వు వచ్చేద్దాం అనుకున్నావు కదా. సో నువ్వు కనుక ఫైనల్ లిస్ట్లో పెట్టాలి, టఫ్ కాంపిటేటర్ వీళ్ళు అని చెప్పి తీసుకొని ఉంటావు కదా, వీళ్ళని ఢీ కొడితే మనం అనుకున్న ప్లేస్లో వెళ్తామని చెప్పి, అలాగే ఏదైనా క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాను. అక్కడ ఉన్న వాళ్ళలో నేను స్ట్రాంగ్ అని ఫీల్ అయింది అర్జునన్ ఒక్కడనే. నా పాయింట్లో వచ్చి నేను పైకి వెళ్ళడం కూడా, అబ్బా ఈ మనిషి నా ఎంట పడుతున్నాడే, నా ఎంటే వస్తున్నాడే, అబ్బా ఈయనేంటి నా ఎంట వస్తున్నాడు. ఎందుకంటే బేసికల్లీ అన్న ఫిట్ అది కదా, కొంచెం ఏదైనా పెడితే ఈయనతో కష్టమే నాకు, ఫిజికల్గా ఏదైనా పెడితే. నిజం చెప్తాను కదా, నేను అనుకున్నది ఒకే ఒక పర్సన్, ఆయన తప్ప నేను ఎవ్వరిని అనుకోలేదు అక్కడ. టఫ్ ఎవ్వరు కాదు, ఎవరి గేమ్ వాళ్ళు బాగానే ఆడతారు. బట్ కంపారిటివ్లీ నాకు అనిపించింది ఆయన టఫ్ ఉంటాడు ఫిజికల్. ఎందుకంటే తేజుని చెప్పింది పోయేటప్పుడు ఒకసారి, జాగ్రత్తరా రఫ్గా ఆడతాడు, రఫ్ అండ్ టఫ్ ఆడతాడు, చూసుకోవాలండి. ఎందుకంటే అన్న గేమ్ మాకు తెలుసు కదా, అందుకని. అది ఫిజికల్గా డల్లింగ్. మెంటల్గా నువ్వు చాలా చిన్న వాటికి కూడా ఆన్సర్ లేని పొజిషన్కి వచ్చేసావు కదా, ఏంటి రీజన్ అది? ఏవి జనరల్గా చాలా చిన్న పిల్లలు అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయలేనంత చిన్న క్వశ్చన్స్ కూడా నువ్వు ఆన్సర్ చేయకుండా అలా బ్లైండ్గా ఉండిపోయావు. కేక్ గురించి కానీ, పిట్టల టాస్క్ కానీ, గన్ టాస్క్ కానీ, అవన్నీ కూడా చాలా సిల్లీ క్వశ్చన్స్. నాకు వీళ్ళందరూ ఇట్లా వేసారే, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఆడాలి, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు జరిగిన దిక్కుమాలిన థింగ్స్ నాకు అవన్నీ కొద్దిగా అర్థం చేసుకున్న తర్వాత, మరి అదే 6 గేముల్లో మరి నేను ఆడాను కదా, బుద్ధి బలాన్ని, ఖండబలాన్ని, ప్రతిదిని రికవర్ చేసుకొని ముందుకు దూకుతాం. దూకిన తర్వాత కొడతాం, చూసావా, ఎవరు కోలుకోలేరు. బిగ్ బాస్ హౌస్లో నువ్వు రిగ్రెట్ ఫీల్ అయిన ఏదైనా సిచ్యువేషన్ ఉందా, బాగా రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్? బడ్డీ టాస్క్ అబ్బా, 5th వీక్ డ్రాస్టిక్ చేంజెస్, అసలు ఎందుకు జరుగుతుందో నాకే, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాని ఒక డ్రాస్టిక్ చేంజెస్. బాగా కనెక్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఏడ్చిన వాళ్ళు ఎవరని చెప్పి? షకీల్ అమ్మే నాకు కొత్త అమ్మని పరిచయం చేసింది అమ్మే. చాలామంది బయటకు వచ్చినాక అనుకుంటారు అమర్ ఏంటి మారాడు కొన్ని విషయాల్లోనే. అవును, కొన్ని విషయాల్లో మారా, కంపల్సరీ చెప్తున్నా కదా, బికాస్ ఆఫ్ షకీల్ అమ్మ మారా, ఇంకెలానే ఉంటా. ఓకే, పల్లవ్ ప్రశాంత్ గురించి ఒక మాట చెప్పాలంటే? మంచి ఆటగాడు, గుడ్డిగా నమ్మేస్తాడు. ఓకే, శివాజీ అన్న గురించి? మైండ్ గేమర్, అంతే. ప్రియాంక? వంటలక్క. శోభ?
చీతా. టేస్టీ తేజ. ఏది వదలకుండా పక్కనోడు గేమ్ అన్నా వీనికి ఆకలేసి తినే అంత తినిపోతాడు. యావర్. స్ట్రాంగ్ మ్యాన్. హరియానా. నా బెస్ట్ ఫ్రెండ్. సో ఏదైతే నువ్వు జనరల్గా క్యాష్ అనేది చూపించి నిన్ను టెంప్ట్ చేద్దామని అయితే ఉంటుంది కదా, జనరల్గా ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంటుంది, క్యాష్ ఇస్తే ఇంత బంచ్ ఆఫ్ క్యాష్ ఇస్తే వెళ్ళిపోదాం అనే థాట్ ఏమన్నా ఉండేనా నీకు? ఫస్ట్ అండ్ సెకండ్కి ప్రాబిలిటీ చూసి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ తర్వాత ఆలోచిద్దాంలే అనుకొని ఉన్నా. కానీ ఎందుకో మనసులో అయితే వద్దొద్దు గెలుస్తాననే నమ్మకం అయితే ఉండే. ఇక్కడ దాకా సేవ్ అవుతూ వస్తున్నానని నాకు ఓకే. సో ఎందుకు నేను దానికి పోవడం అని చెప్పేసి మనసులో ఆలోచన రాలేదు నాకు. సో అదే టైంలో వాళ్ళు కూడా నో అని చెప్పారు. అక్కడ వాళ్ళు నో చెప్పినా నేను తీసుకుని రెడీగా లేను. నేను ఐఎమ్ నాట్ రెడీ టు టేక్ అసలు. కానీ అన్యాయం జరిగిందని చెప్తాను నేను. ఏంటి బయట మేమంతా నువ్వు లేపుకురావాలని మాకు ఆల్రెడీ తెలుసు. లేపుకురావాలని తెలుసు అంటే మనస్ఫూర్తిగా కోరుకున్నా పైసలు లేపుకురావాలని. కానీ నీకు అన్యాయం జరిగింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్లో ఏ సీజన్లో కూడా సెకండ్ ప్లేస్ వాళ్ళు నీలాగా ఉత్తి చేతులతో రాలేదు అనేది నా ఫీలింగ్. దాన్ని నీ మాటలో చెప్పాలంటే డార్లింగ్, నాకు చెప్పాను కదా, నాకు అన్యాయం జరిగిందని అందరూ అనుకున్నారు. ఓకే, బట్ నేను ఒకటి చెప్తాను, నేను అనుకున్నది నాకు దక్కింది. ఐఎమ్ ద విన్నర్. ఓకే, ఇంకా బిగ్ బాస్ లోపల దగ్గర వదిలేస్తే బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ నువ్వు బయటకు వచ్చి నన్ను కలవగానే నువ్వు నన్ను వెళ్దామా చేద్దామా అని అడిగినప్పుడు నేను అన్నా లేదు కొంచెం చూద్దాం ఆగు, కొంచెం కంట్రోల్లో ఉండు అదని చెప్పాను కదా. దాని తర్వాత కారెక్కావు, లోపల దాక్కో అని మాట్లాడాను. సో ఫస్ట్ దాక్కో అనగానే నీ ఫీలింగ్ ఏంటి? నేను ఎందుకు దాక్కోవాలా? అదే కదా అన్నాను. నేను ఎందుకు దాక్కోవాలి, దేనికి అన్నాను. ఏం లేదు కొంచెం దాకా మధ్యలో కూర్చోపెట్టారు. దేనికి కూర్చోబెడుతున్నారు అని అడిగాను. ఏం లేదు అయిపోయింది నాకు చెప్తాను అన్నారు. సరే కూర్చున్నాను. టార్చ్ లైట్లు వేసి ఎదుగుతున్నారు. నేను ఫోటోలు తీస్తున్నారేమో అనుకున్నాను, నాకు తెలీదు. ఎవరు మీరేంది చెప్పలేదు. అది ముఖం తీసి చేద్దాం, తేజుని లాగుదాం. తేజు ప్లీజ్ లోపల దాక్కోమని చెప్పాను అండ్ తేజుని పిలిచాను. ఇప్పుడు మీ ఇద్దరం జరిగింది చెప్తాం, నీకు అనిపించింది చెప్పు. దాక్కోమని చెప్పాను. సో నీ ఫీలింగ్ ఏంటి? ముఖం దాచుకోవడానికి ఇలా పట్టుకొని ఇలా సైడ్ తీసుకొని పెట్టుకుంది. మా మమ్మీ కూడా ఉండు 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 అంటుంది. దేనికి ఉండాలి? వాళ్ళు మాత్రం అందరూ పైకి లేచి వెళ్తున్నప్పుడు నాకెలా ఉంటుంది లోపల? నేనేం తప్పు చేశానని దాక్కోవాలి? అసలు ఎవరి కోసం దాక్కోవాలి? ఫ్రంట్ ఏమో అందరూ రూఫ్ టాప్లు ఎక్కి పైన వాళ్ళ అభిమానులను పలకరిస్తున్నప్పుడు నాకు ఉంటుంది కదా, నాకు ఆ ఫీల్ ఉంటుంది. ఎంతో సంతోషంగా బయటకు వచ్చాను. దాక్కో అన్నారు. దాక్కోవడానికి నేను ఏం తప్పు చేశాను? నేనేమన్నా దొంగనా? నేను దొంగతనాలు చేసి బయటకు వచ్చానా? పెద్ద డ్రగ్ మాఫియాలో నుంచి ఏమైనా బయటకు వచ్చాను, లేకపోతే జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి వచ్చాను? ఒక షో నుంచి ఒక రన్నర్గా ఓడిపోయి బయటకు వచ్చాను. ఆ ఓటంలో కూడా నేను గెలుపుని ఎత్తుక్కున్న సంతోషాన్ని చూసుకుంటున్నాను. దానికి కూడా నన్ను దాక్కో అంటే వాళ్ళందరూ లేచి ఎంచక్క చేతులు ఊపుకుంటూ పోవచ్చు, నేను మాత్రం ఒక కుక్కిన పెయిన్ లాగా లోపల కూర్చోవాలి. దేనికో నాకు అర్థం కాలేదు. తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. వెనకల నుంచి కారుని కొడుతున్నారు, రాడ్లు తీసుకుని అద్దాలను పగలు కొట్టారు, రాళ్ళు ఇసిరారు. సో అమ్మ పక్కన ఉండగానే అని మాట్లాడినారు. సో తల్లి పక్కన ఉన్నప్పుడు ఈ మాట ఏదైనా కొడుకునంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఆ నిమిషం నేను అలానే రియాక్ట్ అయ్యాను. కానీ వీళ్ళ ముగ్గురు నా కాలు చేతులు పట్టుకుని నేనేం చెప్పాను? నేను దిగేస్తా మీరు వెళ్ళిపోండి అన్నాను. అంతేనా? నేను దిగేస్తా మీరు వెళ్ళిపోండి అన్నారు. నన్ను వదలలేదు. కొడితే మహా అంటే కొడతారు, అంతకుమించి ఏం చేస్తారు? మన పక్కన మన కన్న తల్లి ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడితే ఏ కొడుకు ఒప్పుకోడు. అండ్ వైఫ్ ఉన్నప్పుడు కూడా మీరేమని తిట్టారు? తీసుకెళ్తారా? మీకు కూడా మీ భార్యలను ఇలానే ఎవరన్నా ఏదన్నా అంటే మీరు ఓడ్చుకుంటాను అంటే చెప్పండి, నేను కూడా ఓడ్చుకుంటాను. వీటన్నిటికీ నేను ఇంకొక రకంగా రియాక్ట్ అవ్వచ్చు వైలెంట్గా, కానీ నాకు బాధ అనిపించింది. ఏది మర్చిపోయినా ఒకటి మర్చిపోను. నడి రోడ్లో నించోబెట్టారు కదా అని తీసుకెళ్ళిపోయి
నా కుటుంబాన్ని నన్ను నడి రోడ్లో నించున్నాను. నడి రోడ్డు అంటే తను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, నేను చెప్తాను. అక్కడ ఏదైతే పగలగొట్టేసి అదంతా అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా వెనకాల ఒక 10 to 15 వెహికల్స్ ఫాలో అయ్యి మా వెనకాలే వస్తుంటే వాళ్ళని తప్పించుకోవడం కోసం మొత్తం హైదరాబాద్లో జూబిలీ హిల్స్ చుట్టూరు అన్ని రోడ్లు ఉన్నాయని కూడా మాకు తెలియదు. తిరిగి ఆ తర్వాత ఇంకొక 10-15 మెంబర్స్ బౌన్సర్స్ని అక్కడ ఎస్కన్వెన్షన్లో అరేంజ్ చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏం జరిగిందనేది. ఆల్రెడీ మనం ఏదైతే సెల్ఫ్ స్పేస్లతో మాట్లాడి బౌన్సర్స్ని పెడితే వాళ్ళు ఒకసారి రెక్కీ చేస్తే చేతుల్లో పెట్రోలు అండ్ గుడ్లు నేను నాకు వచ్చింది. అప్పటికి నువ్వు బయటికి రాకపోతే నేను దీన్ని పెద్దది చేయాలనుకోలేదు, పోలీసులకి చెప్పి ఇదంతా పెద్దది చేయాలనుకోలేదు. మనమే కొంచెం సెక్యూరిటీ పెంచుకుందాం అనే టైప్లో నేను వాళ్ళతో మాట్లాడుకొని ఆ తర్వాత నువ్వు లోపలికి టక్కన వచ్చేసావు. సో ఒకేసారి ఆర్టిస్టులందరినీ కలిపి బయటికి పంపిద్దాం అనే థాట్లో మనం అందరం కలిసి బయటికి వెళ్ళాం. సో మన బౌన్సర్స్ ఆల్రెడీ ఇక్కడ అరేంజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు అండ్ బయట కూడా ఉన్నారు కాబట్టి మనం హ్యాండిల్ చేయగలుగుతాం అనుకున్నాం అనమాట. బట్ బయటకు వచ్చిన సిచ్యువేషన్స్ అనేది చాలా వరస్ట్గా ఉన్నాయి. వెనక ఫాలో అయ్యారు. తర్వాత ఎస్కన్వెన్షన్కి షిఫ్ట్ చేస్తాం మొత్తం. అండ్ ఇంకొక క్లారిటీ నన్ను ట్యాగ్ చేసింది అడిగింది ఏంటంటే, వాళ్ళు మిమ్మల్ని వెనక గేట్ నుంచి వెళ్ళమంటే మీరు ఎందుకు ముందు గేట్ నుంచి వెళ్ళారు, మీరు కావాలని ప్రీ ప్లాన్డ్గా వెళ్ళారు ఇష్యూని పెద్దది చేయడం కోసం అని చెప్పి మాట్లాడారు. మనం వాళ్ళు ఏదైతే రూట్ చెప్పి వాళ్ళ బౌన్సర్స్తో మనల్ని ఎటు వెళ్ళమన్నారో ముందు యావర్ అండ్ వాళ్ళ అన్న కారు వీళ్ళందరూ వెళ్తున్నాయో వాళ్ళ వెనకాలే మనం ఫాలో అయ్యాం తప్ప మనం స్పెసిఫిక్గా ఒక రూట్ అయితే ఎంచుకోలేదు. అండ్ నువ్వు అసలు కనీసం బయటికి కూడా రాలేదు, వెతికి మరీ ఇదంతా చేశారు. సో బయటికి వెళ్ళాం. ఎస్కన్వెన్షన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా సిచ్యువేషన్ ఏంటంటే ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయ వాళ్ళు తెలియక నిన్ను ఒక 15 నిమిషాలు రోడ్డు మీద నించోబెట్టా. ఫస్ట్ది నించోబెట్టిన తర్వాత ఎస్కన్వెన్షన్లో ఏదైతే సెలబ్రేషన్స్ అయిపోయి నువ్వు బయటకు వస్తుంటే మళ్ళీ ఒక 10 మెంబర్స్ నేను ఫాలో అయ్యారు. అది తప్పించుకోవడం తీసుకెళ్ళి నిన్ను మొయినాబాద్ రోడ్డు మీద నించోబెట్టారు. సో ఆ రోజు రోడ్డు మీద మా నాన్న, మా అమ్మ, నేను, నరేష్, తేజు అందరం రోడ్డు మీద నించున్నాం. ఎందుకు? ఇంకొక కార్ రావడానికి. ఈ కార్ నుంచి గ్లాస్ పీసెస్ ఉన్నాయి కదా, వేరే కార్కి వెళ్ళడానికి అందరం ఆ నించున్నాం. సో నేనేం చేశానని చెప్పి అక్కడ నించోబెట్టారు. అది కూడా నేను హ్యాపీగా, అది కూడా నేను తీసుకుంటా. ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఓడిపోయానని ఏ కోసానా లేదు. నేను ఎక్కడ గెలవాలనుకున్నాను అక్కడ గెలిచాను, ఏది గెలుచుకోవాలనుకున్నా అది గెలుచుకున్నాను. అదొక్కటి నాకు చాలు. దయచేసి ఇంకోసారి ఇలాగా ఎవ్వరికి రిపీట్ చేయకండి. ఇంకొక ఫ్యామిలీ పాయింట్ తీస్తాను. ఏదైతే రీసెంట్గా నన్ను ట్యాగ్ చేసి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఇష్యూ ఏదైతే జరిగిందో అదంతా కూడా మీ అమ్మగారు బీజేపీలో ఉండటం వల్ల అండ్ మీ నాన్నగారు బస్లో ఆర్టీసీలో వర్క్ చేయటం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఇష్యూ అంతా క్రియేట్ చేశారు అనేది ఒక ఎలిగేషన్. మా నాన్న ఒక ఆర్టీసీ మెకానిక్, దానికి దీనికి సంబంధం ఏంటి? సరే, బీజేపీలో మా అమ్మ మహిళా మోక్ష ప్రెసిడెంట్. మహిళలకి అమ్మాయిలకి హెల్ప్ చేసే ఆవిడ ఇవన్నీ ఏం చేస్తుంది? మీకు ఒక పాయింట్ కావాలి, బ్యాక్గ్రౌండ్ ఏందో తెలుసుకున్నారు. ఏముంది బ్యాక్గ్రౌండ్? అక్కడ ఒక 2 స్టేట్మెంట్లు కనిపించాయి. మా నాన్న ఆర్టీసీలో పనిచేస్తే ఆర్టీసీ బస్సులు వెళ్ళగొడతారా? ఇదేంటి? ఇప్పటికీ మా నాన్న బస్ పెట్టుకొని అదే బస్సులో తిరుగుతున్నాడు. మా నాన్న ఇప్పటికీ ఈ వయసులో కూడా. గవర్నమెంటే బస్ చూపిస్తాను, తీసుకొని చూడండి మా డాడీ అయితే. మా మమ్మీకి నేను బాగుంటే చాలు, నేను టీవీలో కనిపిస్తే చాలు. ఆవిడ ఎందుకు చేస్తుంది ఇవన్నీ? దయచేసి చదివేస్తున్నా కదా, నన్ను ఏదైనా అనండి, నన్ను ఏదైనా చేయండి, నేను ఎక్కడికైనా వస్తా. నీకు దమ్ముంటే నన్ను పిలవండి, నేను వస్తా. ఫ్యామిలీ సొత్తు. నువ్వు లోపల ఉన్నప్పుడు బాగా హర్ట్ అయిందంటే పక్కనున్న తేజు అండ్ మీ అమ్మగారు. చూశాను. మీ అమ్మగారు. సో వాళ్ళని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. దారుణంగా చేయకూడని చాలా పనులన్నీ చేశారు వాళ్ళకి నువ్వేమన్నా చెప్పాలనుకుంటున్నావు? ఇంకొకసారి ఏ ఆడపిల్లకి అలా చేయకండి. మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా, రేపు మీ వాళ్ళని కూడా అలా ఎవరైనా చేస్తే చూసి తట్టుకోలేరు. ఇన్ని చూసి తట్టుకున్నాము అంటే మా మీద మాకున్న ప్రేమలు, అభిమానాలు. సో దయచేసి అలా ఎప్పుడు చేయకండి. ఆడవాళ్ళని మెన్షన్ చేయకుండా తిట్టే మీకు దమ్ముంటే తిట్టండి. అండ్ ఇంకొకటి క్లియర్ చేసుకోవాల్సింది ఏంటంటే, బికాజ్ ఆఫ్ అమర్ కారు పద్దలు కొట్టడం వల్లనో, అమర్ ఇబ్బంది పడటం వల్లనో, అమర్కి ఇదంతా జరగటం వల్లనో పల్లవి ప్రశాంత్ అనేది ఆ ఇన్సిడెంట్ అయితే జరగలేదు. అది బికాస్ పోలీసులు ఏదైతే చెప్పారో అది ఫాలో అవ్వలేదనే ఒకే ఒక కారణం వల్ల అదంతా జరిగింది. అండ్ ఇంకొకటి, పోలీస్ కంప్లైంట్స్, ఈ కారు పగలగొట్టినందుకు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, ఈ టాపిక్ కూడా మా మధ్య జరగలేదు.
తను అడిగితే ఏం చేద్దాం నెక్స్ట్ ఏంటి అని తను అడిగాను నేనైతే. డార్లింగ్ ఇంత డ్యామేజ్ అయింది, నేను కార్ రెంటల్ బేసిస్లో తీసుకొచ్చాను, ఆ రెండో కార్ను కూడా ఫాలో చేసి వాళ్ళు ఇష్యూ చేశారు, సో ఇదంతా అయింది, ఏం చేద్దాం అని అడిగితే లీవ్ ఇట్, వదిలే అని అన్నాడు. మరి ఎందుకు అన్నాడో నాకు తెలియదు, రీజన్ ఏంటి? నా వల్ల మళ్ళీ వీళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా జరిగితే అది నేను తీసుకోలేను. సో నాకు ఫ్యామిలీ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. నా పంతానికన్నా కోపానికన్నా అది ఇంపార్టెంట్ అనిపించింది, అంతే వదిలేసాను. ఓకే, నేను నా వైపు నుంచి నరేష్గా అండ్ నీకు BB7లో సపోర్ట్ చేద్దామని అనుకున్నాను, సపోర్ట్ చేసేసాను. సో ఇక్కడికి నేను ఎండ్ చేసేద్దాం అనుకుంటాను, ఇక్కడి నుంచి మన ఫ్రెష్ లైఫ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడో స్టార్ట్ చేసా, నేను మనం స్టార్ట్ చేద్దాం. ఈ ఎక్స్ట్రీమ్ లెవెల్లో సపోర్ట్ చేసావు, ప్రతి ఒక్కటి నేను చూశాను. థ్యాంక్ యూ సో మచ్. అంతకన్నా ఇంకా బలమైంది, బరువైంది నీ మీద పెడతా తొందరలో. మొత్తం హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఆపేద్దాం ప్లీజ్, నెగిటివిటీ ఆపేద్దాం. బీ పాజిటివ్, డూ పాజిటివ్, గెట్ పాజిటివ్. తన వర్క్ తనుకుంది, తన వర్క్ తనుకుంది, నా వర్క్ నాకుంది. సో లైఫ్ మూవ్ ఆన్ అయిపోయినాయి, వేరే ప్రాజెక్టులు వస్తాయి. BB7 అయిపోయింది, నెక్స్ట్ నాన్ స్టాప్ BB8లో అప్పుడు కలుద్దాం, అప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అండ్ దయచేసి ఇక్కడతో ఆపేద్దాం అనుకుంటున్నాం. ఏది క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకోవట్లేదు. అండ్ మీరు మళ్ళీ కలుస్తారు, మీరు అందరు బాగానే ఉంటారు. సో వదిలేద్దాం, ఎండ్ చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. అవును కదా, సారీ. నా వైపు నుంచి మీ ఇద్దరికి యానివర్సరీ గిఫ్ట్. స్టార్ ఫర్ మై స్టార్. ఏంటిది? మీ ఇద్దరు భూ ప్రపంచం మీద ఉన్నా లేకపోయినా జీవితాంతం ఆ స్టార్ అలా వెలుగుతూ ఉంటుంది. అమర్ తేజు అనేది గెలాక్సీలో ఒక స్టార్ కొన్నాం అనమాట, లొల్లాస్ వరల్డ్. ఏంటి అలా కూడా స్టార్ కొనుక్కోవచ్చు మనం? కొనిచ్చి అక్కడ ఇచ్చావు, గుర్తుందా? చెన్నైలో స్టార్ ఒకటి ఆయన చిప్పు చిన్నదమ్మా ఇద్దరికి. సో లైఫ్ లాంగ్ కాదు, మీ లైఫ్ కాదు, మీ లైఫ్ అయిపోయిన తర్వాత కూడా మీరు అలా వెలుగుతూ ఉంటారు, షైన్ అవుతూ ఉంటారు. సో మీరిద్దరు. స్టార్ పేరు అమర్ తేజు. స్కార్పియోనా? ఎస్, నీది. ఎందుకంటే నువ్వే తనకి లక్ కాబట్టి స్కార్పియో అని వేస్తాను నేను. స్కార్పియో ఏంటంటే 2 ఆప్షన్స్ లేవు కాబట్టి స్కార్పియో మాత్రం ఇంక్లూడ్ చేసా. ఆయన రాశి ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది మండుతుంది అయిపోయింది అక్కడ. ఓకే, థ్యాంక్ యూ డార్లింగ్. ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. అండ్ సైనింగ్ ఆఫ్ లొల్లాస్ వరల్డ్. మనం కొత్త వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఆన్. బై, సైనింగ్ ఆఫ్.